హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెస్ని. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి లాస్ట్ వీడియో మీకు చెప్పాను డిజైన్ ప్లానింగ్ ఎలా అని. అంటే ఆగ్నేయమూల మనకి ఇంతవరకు చెప్పాను. ఇప్పుడు వచ్చి వాయుమూల సెప్టిక్ ట్యాంక్ ఉంటే ఎలా అనేది డిజైన్ అయితే మీకు ప్లానింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది అనేది ఆ డిజైన్ ప్లానింగ్ యొక్క గ్రౌండ్ వర్క్ అనమాట. ఈ గ్రౌండ్ వర్క్లో అసలు మీకు ఏ పైపులు వాడడం, ఫిట్టింగ్స్ ఎక్కడెక్కడ మనం ఇన్స్టాల్ చేసాం, అలాగే ఫ్లో ట్రాప్లు ఎక్కడ వాస్ ప్రకారంగా ఎలా పెట్టాలి, అలాగే చాంబర్ పించింగ్ యొక్క లెవెల్ అనేది కూడా మీకు ఈ వీడియోలో అన్నీ ఈ ఒక్క వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ శానిటేషన్ వీడియో మాత్రం మన ఛానల్లో ఉంటాయి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మళ్ళీ ఇంకొక మేస్లీ రికమెండ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేసామండి. సో చూసారు కదా, మనకి ఈశాన్యం నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 6 ఇంచెస్ ఫోమ్ కోర్ పైప్ అయితే యూజ్ చేసాం వేస్ట్ వాటర్కి. అలాగే ఈశాన్యంలో ఫ్లో ట్రాప్ అయితే కావాలి కదా, దానికి 4 ఎస్డబ్ల్యూ పైప్ అయితే యూజ్ చేసాం. పీ ట్రాప్ అనేది ఈశాన్యం వచ్చాం, చూసారు కదా. సో అది పీ ట్రాప్ అనమాట, సిరామిక్ పీ ట్రాప్. ఈ రకంగా మనకి పీ ట్రాప్లు యూజ్ చేసినప్పుడు చుట్టూరు కూడా అలా దిమ్మ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈశాన్యమూల మనకి పక్కనే పైప్ ముక్క ఇచ్చేయచ్చు కదా అనిపించవచ్చు, కొంచెం చిరాగ్గా ఉంటుంది అనమాట. సింపుల్గా ఒకే పైప్ కనబడితే నీట్గా ఉంటుంది. అందుకే ఆ పైపుని తీసుకొచ్చి మనం చాంబర్లో కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఇది వేస్ట్ వాటర్ చాంబర్ అనమాట. అలాగే రెయిన్ వాటర్, లెఫ్ట్ సైడ్ రెయిన్ వాటరు, అలాగే మళ్ళీ ఒక మ్యాన్ హోల్ ముందు ఇది పీవీసీ పీ ట్రాప్ అనమాట. పీవీసీ పీ ట్రాప్ అయినా సిరామిక్ పీ ట్రాప్ అయినా చుట్టూరు దిమ్మ అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి. సో అలాగే మనకి ఈ పక్కనే ఇంకో చాంబర్ అయితే కనబడుతుంది మన గోడ పక్కన. ఇది వచ్చి మనకి కన్సీల్ రెయిన్ వాటర్ యొక్క వేస్ట్ వాటర్ చాంబర్ అనమాట. ఇక్కడ కూడా చూడండి సిరామిక్ పీ ట్రాప్ అయితే ఇచ్చాం. ఆ సిరామిక్ పీ ట్రాప్ టీ పెట్టి ఆ టీలోంచి మనకి ఎల్బో నిలబెట్టి ఆ ఎల్బోలోకి ఈ కన్సీల్ రెయిన్ వాటర్ అయితే మనం ఇన్స్టాల్ చేయాలి. దీనికి కారణం ఏంటంటే మనం ఈ ఫేసింగ్లో సెప్టిక్ ట్యాంక్ యొక్క ఓవర్ఫ్లో అనేది ఈ మెయిన్ లైన్లో కలిపామన్నమాట. ఆ స్మెల్ ఆఫ్ చేయడం కోసం ఇక్కడ రెయిన్ వాటర్లో పీ ట్రాప్ అయితే యూజ్ చేసాం. సో చూసారు కదా, మనకి ఈ ఎస్డబ్ల్యూ పైప్ అంతా కూడా బెడ్ మీద అయితే రన్నింగ్ అయింది. పైప్ ఎలాగైతే వాస్ ప్రకారంగా రన్ అవుతుందో ఆ ప్రకారంగా మనం బెడ్ అయితే నడిపించాం. ఫ్లోరింగ్ నుంచి ముందు ఖాయం చేసుకొని ఒక అడుగు కిందకి బెడ్ అయితే వేసుకున్నాం. ఇక్కడ ఈ చాంబర్ అనేది ఫ్యూచర్లో మనకి ఏమైనా ఇక్కడ పైన వేస్ట్ వాటర్ పాయింట్లు వచ్చిన రిన్నర్ బెండ్ ఇచ్చాం. ఆ రిన్నర్ బెండ్ పైకి అనేది ఫ్యూచర్లో నడిపించుకోవచ్చు అనమాట, ఈ కింద కొట్టుకున్న పని లేకుండా. అలాగే ఇక్కడ ఏమైనా వాష్ బేసిన్ పాయింట్లు, వాషింగ్ మిషన్లు వచ్చినా ఇక్కడ మనం పెట్టుకునేలాగా ఒక ఫ్లో ట్రాప్ అయితే సెట్ చేసాం. ఇక్కడ ఏంటంటే మనకి ఈ సెప్టిక్ ట్యాంక్ యొక్క ఓవర్ఫ్లో కూడా ఈ చాంబర్ కలుస్తుంది. అందుకనే మనం ఫ్లోరింగ్లో అన్ని చోట్ల కూడా పీ ట్రాప్ అయితే యూజ్ చేస్తాం. మెయిన్ రెయిన్ వాటర్ పీ ట్రాప్ యూజ్ చేయడానికి కారణం ఈ సెప్టిక్ ట్యాంక్ యొక్క ఓవర్ఫ్లో అనేది చాంబర్లో కలవడం. పీ ట్రాప్ మీకు ఎస్డబ్ల్యూ కప్లింగ్ అనమాట కదా, అదే అనమాట. ఆ ట్యాంక్లోంచి పైప్ లాగి, అంటే టీ స్కానర్ పెడతాం కదా, టీకి ఒక ముక్క పెట్టి ఆ ముక్కను తీసుకొచ్చి పైప్ తీసుకొచ్చి మనం చాంబర్లోకి ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడైతే చూడండి, ఇక్కడ బాత్రూమ్ ఉందన్నమాట. అంటే 8-6 బాత్రూమ్ ఉంది. అందుకని ఏం చేస్తామంటే ఆ బాత్రూమ్ పైపుల్ని మనం ఎల్బో నిలబెట్టాం కదా పక్కన, ఆ బాత్రూమ్ ఉత్తర ఫేసింగ్ అనమాట కమోడ్కి. ఆ బిల్డింగ్ ఒక గోడలాగా 3 వైపులా బాత్రూమ్ కడతారు. సో ఇక్కడ చూసారు కదా, మీకు ప్లాన్లో చెప్పాను కదా, కార్నర్లు ఇచ్చేసాం వేస్ట్ వాటర్ చాంబర్లు అలాగే టాయిలెట్ చాంబర్లని. సో ఈ ప్రకారంగా మనం ఇక్కడ ఈ సందుకు యొక్క వాస్తు ప్రకారంగా ఈ సినిమాలు వాటర్ పెట్టుకుంటారు. అక్కడ పీ ట్రాప్ పెట్టామన్నమాట. చూడండి, నీళ్ళు ఉన్నాయి కదా పీ ట్రాప్లో, అది పీవీసీ పీ ట్రాప్ అనమాట. అలాగే ఇక్కడ ఫ్యూచర్లో బాత్రూమ్లో వస్తే 2.5 ఎల్బో పైపు ఇన్స్టాల్ చేసి వేస్ట్ వాటర్ చాంబర్లో కలిపాం. అలాగే ఇక్కడ నాంగల్ బెండ్ కూడా మీకు కనబడుతుంది, చూసారు కదా, అది టాయిలెట్ చాంబర్లో ఇన్స్టాల్ చేసాం. సో ఫ్యూచర్లో బాత్రూంలో వస్తే ఆ లైన్లు ఇప్పుడు మనం చూపించిన ఈ రిన్నర్లో కానీ అలాగే నాంగల్ ఎల్బెన్లో కానీ ఈ బాత్రూమ్ పైపులు అనేది కలిపేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు కూడా మనం బెడ్ మీద కరెక్ట్గా పైపులు రన్ అయ్యేలాగా మనం బెడ్ని ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చి మనకి సెంట్రల్ ఇక్కడ కూడా బాత్రూమ్ పైన వస్తాయన్నమాట. అందుకే ఇక్కడ వేస్ట్ వాటర్ చాంబరు అలాగే టాయిలెట్ చాంబరు. టాయిలెట్ చాంబర్లోకి నాగల్ ఎల్బెన్ నిలబెట్టాం, వేస్ట్ వాటర్ చాంబర్లోకి రిన్నర్ ఎల్బెన్ నిలబెట్టి ఒక ముందు ఫ్లో ట్రాప్ ఇచ్చామన్నమాట. వీళ్ళు ఏంటంటే ఫ్లోరింగ్ వాటర్ అనేది ఆ ఫ్లో ట్రాప్లోకి స్లో పెట్టుకుంటారు అన్నమాట. దానికోసం మనం చాంబర్కి వేస్ట్ వాటర్ చాంబర్ ముందు ఫ్లో ట్రాప్ అలా ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే వాళ్ళు వాటర్ అనేది దించుకుంటారు. అక్కడ అవసరం అయితే కొద్దిగా డౌన్ చేసుకుంటారు ఫ్లో ట్రాప్ దగ్గర, నీళ్ళు దాంట్లో వర్షం వస్తే నీళ్ళు దాంట్లో దిగిపోయేలాగా. సో ఫ్రెండ్స్, మీకు వర్క్ అనేది అర్థమైంది కదా. ఇక్కడ లెవెల్ అనేది ఫ్లోరింగ్
మీకు కావాలంటే వేరే వీడియో మీకు ఎన్ కార్డులు ఇస్తాను. ఆల్రెడీ నేను చేశాను ఫ్లోరింగ్ వీడియో ఏంటనేది, లెవెల్ ఏంటనేది. ఫినిషింగ్ చూశారు కదా, మీకు నీట్గా అలాగా స్మూత్ ఫినిషింగ్ చేసుకుంటే ఏమైనా మనకి ఎప్పుడు క్లీన్ చేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం స్టార్టింగ్ అయినాయి మనకి ఈ లైన్లు అనేది. ఫ్యూచర్లో బాత్రూమ్ కూడా మనం ఇప్పుడే ఇచ్చేసాం. ప్రస్తుతానికైతే పైన ఏం లేదు. ఫ్యూచర్లో ఇంకా కిందకి వెళ్ళే పని లేకుండా, కొట్టుకునే పని లేకుండా ఇప్పుడు ఎలాగో చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో ఆలస్యంతో ముందు ఇచ్చేస్తే ఫ్యూచర్లో ఇంకా మనకి కొట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇది వచ్చి మనకి దక్షిణ వైపు. ఈ దక్షిణ వైపు మనకి వాష్ ఏరియా కానీ కిచెన్ పాయింట్లు కానీ ఉంటాయి కదా, ఆ ప్రకారంగా మనం నాంగల్ పైపు అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ చాలు, నాంగల్ పైపు చాలని మనకి. ఫ్యూచర్లో ఏమైనా ఇక్కడ టాయిలెట్లు వచ్చినా కలుపుకోవచ్చు, లేదా వేస్ట్ వాటర్ ఛాంబర్ దాంట్లోకి వేస్ట్ వాటర్ లేదా కిచెన్ లైన్లో అన్నీ కలుపుకోవచ్చు. అలాగే దీని ముందు ఒక ఫ్లోర్ ట్రాప్ కూడా ఇచ్చాము, అక్కడ కూడా వాళ్ళు ఫ్లోరింగ్ వాటర్ అనేది పెట్టుకుంటారు. అలాగే ఇక్కడ ఈ సందుకి దక్షిణ వైపు సందుకి కూడా మనం ఒక ఫ్లోర్ ట్రాప్ ఎండింగ్లో కార్నర్లో ఇవ్వాలి. ఇక్కడ మధ్యలో ఆల్రెడీగా ఫ్లోర్ ట్రాప్ అది ఇచ్చాం. సో ఇక్కడ మామూలుగా ఫ్లోర్ ట్రాప్ అది ఇస్తున్నాం, మల్టీ ఫ్లోర్ ట్రాప్ ఇస్తాం అనమాట. పీ ట్రాప్ అయితే అయిపోయినాయి. సో మనం చాంబర్లో ఇచ్చుకున్నాం. ఈ చాంబర్ ఫినిషింగ్ అయితే గమనించారు కదా, ఇక్కడ నుంచి మనం ఆరంగల్ అయితే యూజ్ చేసాం. అంటే ఇక్కడికి వచ్చి రెయిన్ వాటర్ ఎక్కువగా దిగుద్ది కాబట్టి ఇక్కడ నుంచి ఆరంగల్ పైపు బయట పంపించాం అనమాట. అలాగే ఈ ఏరియాకి కూడా ఒక ఫ్లోర్ ట్రాప్ అయితే ఇచ్చాం అక్కడ. ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో. అలాగే రెయిన్ వాటర్లో కన్సీల్ అయితే 3 యూజ్ చేసాం. ఈ మామూలుగా డైరెక్ట్గా దేని సపరేట్ కాలేజ్ చేస్తాం కాబట్టి దీనికి ఫీ ట్రాప్ అయితే వాడాల్సిన అవసరం లేదు. సెప్టిక్ ట్యాంక్ లైన్లు ఓవర్ఫ్లో అయితే కలిసిన చోట మనం ఫీ ట్రాప్ అయితే యూజ్ చేసాం. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి, నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ శానిటేషన్ వీడియోలు మాత్రం ఈ ఛానల్లో ఉంటాయి. అలాగే ఈ వీడియో తప్పకుండా మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. దయచేసి లైక్ చేయండి, రీచ్ అనేది ఉంటుంది అనమాట. మనలాంటి వాళ్ళకి ఉపయోగపడదు ఈ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే గమనించండి, మనకి సెప్టిక్ ట్యాంక్లో వచ్చిన పైప్ అయితే కలపలేదు, అలాగే అవుట్ఫ్లో కూడా కలపలేదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే వీడియో తీసినైతే కలపలేదు, కానీ తెల్లవారుజామున మనం మూతనైతే లేపి ఆ బిల్ల అనేది 4 అడుగులు వరలు అనమాట. బిల్ల కూడా చాలా వెయిట్గా ఉంది, ఇంచుమించు 5 అంగుళాల మంది దాకా పోసారు వాళ్ళు. తెల్లవారుజామున లేపి మనం అంటే టైపోలు వచ్చిన తర్వాత వాల్ సాయం కూడా తీసుకొని బిల్లను పైకి లేపి ఈ పైపులు అనేది ఇన్స్టాల్ చేసాం. అలాగే ఓవర్ఫ్లో కూడా కలిపాం అనమాట. సో ఆ వీడియో నేను తీయడం అయితే మర్చిపోయాను, పనిలో పడి. పొరుగురు వెళ్ళాం కదా, పొద్దున్న 6కి సాయంత్రం 6-7 వరకు చేసేవాళ్ళం. సో దయచేసి ఇటువంటి పొరపాటు జరగకుండా చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చే వెళ్ళి కలుద్దాం.